హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఈ వీడియోలో అయితే మనం యాంటీ స్పోర్ట్స్ సంబంధించిన యాంటీ స్పోర్ట్స్ KM1610 ప్రో బ్యాక్లైట్ గేమింగ్ కాంబో కిట్ అయితే మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇందులో అయితే మనకి కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో అయితే ఇదైతే వస్తుంది. ఈ కీబోర్డ్ అండ్ మౌస్ లో మనకి RGB లైట్స్ అయితే ఉంటాయి. దీని ప్రైస్ 800 అయితే వస్తుంది. బట్ నేను తీసుకున్నప్పుడు అయితే దీని ప్రైస్ 800 అయితే ఉంది. ప్రెసెంట్ ప్రైస్ చెక్ చేసి నాకు 730 రూపాయలని చూపిస్తుంది. నేను తీసుకున్న 1 డేలోనే నాకైతే 70 రూపీస్ అయితే ప్రైస్ అయితే డ్రాప్ అయింది. బట్ మనకి 800కైనా ఈ కీబోర్డ్ అండ్ మౌస్ చాలా వర్త్ అని చెప్పొచ్చు. మనకి ఆ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబోలు అయితే వస్తున్నాయి. ఎవరైతే బడ్జెట్ లో ఒక మంచి గేమింగ్ కీబోర్డ్ తీసుకోవాలనుకుంటున్నారో, అది కూడా RGB లైట్స్ తో వైరెడ్ కీబోర్డ్ తీసుకోవాలనుకుంటున్నారో, బట్ వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ కీబోర్డ్ అని చెప్పొచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనకి మౌస్ లో మనకి DPI చూసుకుంటే మనకి 3600 DPI అయితే ఉంటుంది. చాలా ఎక్కువ DPI అని చెప్పొచ్చు. గేమింగ్ ఆడేటప్పుడు మనం ఎడిటింగ్ చేసేటప్పుడు మనకి మౌస్ రెస్పాన్స్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. అండ్ అలాగే కీబోర్డ్ కూడా మనకి చాలా బాగుంటుంది. చూడడానికి మనకి మెకానికల్ కీబోర్డ్ లాగా అయితే ఉంటుంది. మెకానికల్ కీబోర్డ్ అని చెప్పొచ్చు. బట్ దీని లుకింగ్ కూడా ఎక్సలెంట్ గా అయితే అనిపించింది. ఈ వీడియోలో అయితే ఈ కీబోర్డ్ అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఈ బాక్స్ లో ఏమేమి కంటెంట్స్ అయితే మీకు చూపిస్తాను. అండ్ అలాగే అసలు ఈ ప్రైస్ కి ఇది కొనొచ్చా, ఈ కీబోర్డ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, మొత్తం మీకైతే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ అలాగే దీనికి సంబంధించిన బయింగ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకవేళ మీకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే కింద డిస్క్రిప్షన్ లింక్ యూస్ చేసి మీరైతే కొనుక్కోవచ్చు. బడ్జెట్ లో ఒక మంచి గేమింగ్ కాంబో కిట్ కోసం చూసినట్టయితే కీబోర్డ్ అండ్ మౌస్ మీకు బడ్జెట్ లో కావాలనుకుంటే, అదే RGB లైట్స్ తో కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది. దీనికి సంబంధించిన బయింగ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు చెక్ చేయండి. ఒకసారి ప్రైస్ పెరుగుతుంది, తగ్గుతుంది. మీరైతే ప్రైస్ తగ్గినప్పుడు అయితే మీరు తీసుకోండి. మీకు 700 కూడా ఒక్కోసారి వస్తుంది. 730 ఉంది. నేను తీసుకున్నప్పుడు 800 అయితే ఉంది. బట్ మీరైతే 800 కన్నా ఇది మంచి వాల్యూ అని చెప్పొచ్చు. మీరైతే ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో చూడండి. ఈ బాక్స్ లో ఏమేమి కంటెంట్స్ మీకు అయితే చూపిస్తాను. అండ్ అలా ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అవ్వండి. మంచి మంచి ఎలక్ట్రానిక్ డీల్స్ మీకు తక్కువ ప్రైస్ వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరైతే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇప్పుడైతే ఈ బాక్స్ లో ఏమేమి కంటెంట్స్ చూద్దాం అన్బాక్సింగ్ చేసి. ఫ్రెండ్స్, ఇదే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేయబోయే యాంటీ స్పోర్ట్స్ సంబంధించిన KM1610 ప్రో బ్యాక్లైట్ గేమింగ్ కాంబో కిట్. ఇందులో అయితే మనకి మౌస్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది. బడ్జెట్ లో అయితే మనకైతే ఇదైతే వస్తుంది. బట్ నేను తీసుకున్నప్పుడు అయితే నాకు 800 అయితే పడింది. ఇప్పుడు దీన్ని ట్రై చేసుకుంటే 750 రూపాయలు అయితే ఉంది. ఒక్కొక్కసారి ప్రైస్ పెరుగుతుంది, తగ్గుతుంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు చెక్ చేయండి. బట్ 750కి 800కైనా చాలా వర్త్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడైతే దీని అయితే మనం ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే మనకి కీబోర్డ్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ మౌస్ అయితే ఉంది. మౌస్ ని కీబోర్డ్ తీసి ఇంకా అందులో మనకైతే ఎలాంటి పేపర్ వర్క్ అయితే ఏమి లేదు. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా ఈ మౌస్ కీబోర్డ్ అది చూద్దాం. ఫస్ట్ అయితే మౌస్ అయితే ఓపెన్ చేద్దాం. జస్ట్ ప్యాకింగ్ అయితే వీళ్ళు ఇట్లా నార్మల్గా అయితే ఇచ్చారు. ఈ మౌస్ లో అయితే మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే DPI అని చెప్పొచ్చు. ఇందులో మనకి 3600 DPI అయితే ఉంటుంది. చాలా ఎక్కువ అయితే DPI అయితే ఉంటుంది ఈ మౌస్ లో అయితే. మనకి ఇది వైరెడ్ మౌస్ కాబట్టి DPI కూడా చాలా ఎక్కువ అయితే ఇచ్చారు. బట్ మనకి ఈ ప్రైస్ లో మనకి 3600 DPI అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది మౌస్ అయితే. అండ్ కీబోర్డ్ కూడా చూద్దాం. అంటే మౌస్ మనకి అయితే RGB లైట్స్ అయితే వస్తుంది. ఇక్కడ సైడ్ లో చూసుకుంటే మనకి మొత్తం అయితే RGB లైట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ మౌస్ ని అయితే పక్కన పెట్టేద్దాం. కీబోర్డ్ కూడా మనకి RGB లైట్స్ అయితే వస్తుంది. జస్ట్ ఫ్రెండ్స్, మౌస్ కీబోర్డ్ అయితే మనకి చూడడానికి అయితే ఇలా ఉంటాయి. బట్ మనకైతే ఈ కీస్ అయితే మనకి చాలా బాగున్నాయి. కొంచెం ఈ ప్రైస్ లో మనకి మెకానికల్ కీస్ లాగా అయితే ఉన్నాయి. మనకైతే ఈ కీబోర్డ్ మొత్తం RGB లైట్స్ అయితే బ్లింక్ అవుతుంది. మీకైతే ఇప్పుడు చూపిస్తాను. బట్ చూడండి ఒకసారి లైట్స్ అయితే ఎలా ఉన్నాయి. మీకైతే చూడడానికి అయితే లైట్స్ అయితే చాలా బాగున్నాయి. RGB లైట్స్ అయితే బిల్ క్వాలిటీ అయితే గుడ్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ కి అయితే మనం ఎక్సలెంట్ సూపర్ అని చెప్పలేం. బట్ మనకి ఈ ప్రైస్ తగ్గట్టే బిల్ క్వాలిటీ అయితే ఉంది. బిల్ క్వాలిటీ అయితే మీరు ఒకవేళ ఓవర్ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. నార్మల్గా అయితే ఉంటుంది మనకైతే. కానీ కీస్ కూడా చాలా బాగున్నాయి. మనకి మెకానికల్ కీస్ అలాగే RGBతో అయితే వస్తుంది. మనకి మౌజ్ అండ్ కీబోర్డ్ కాంబోలో వస్తుంది కాబట్టి 750కి 750 నుంచి 800 మధ్యలో ఒక మంచి కీబోర్డ్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు ఈ కీబోర్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. మీరైతే ఒకసారి తీసుకోవాలనుకుంటే చెక్ చేయండి. ఈ ప్రైస్ లో మాత్రం ఒక వాల్యూ ఫర్ కీబోర్డ్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, చూసారుగా అన్బాక్సింగ్ అయితే. నాకైతే ఫస్ట్ ఈ కీబోర్డ్ అండ్ మౌస్ బిల్ క్వాలిటీ అయితే బాగుంది. మనకి 800లో ఇలాంటి బిల్ క్వాలిటీ అయితే మనకి గుడ్ అని చెప్పొచ్చు. మనం ఓవర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఇందులో మనకి కాన్స్ అని కూడా ఏం చెప్పలేము. ఎందుకంటే మనకి రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి. మనకి ప్రెసెంట్ చూసుకుంటే 700
230కి అయితే దీని ప్రైస్ అయితే చూపిస్తుంది. నేను కొన్న 800 కూడా చాలా వర్త్ అని చెప్పవచ్చు. కీబోర్డ్ కీస్ కూడా మనకి చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు గేమర్స్ అయితే మాత్రం మీకు చాలా బాగుంటుంది. మీరు గేమ్స్ ఆడే పని అయితే మాత్రం ఈ కీబోర్డ్ అండ్ మౌస్ అయితే మీకు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. నాకు మౌస్ అయితే చాలా బాగా నచ్చింది. మౌస్లో DPI అని చెప్పొచ్చు. DPI 3600 అవుతుంది. మీరు గేమ్స్ ఆడేటప్పుడు అయితే మీకు రెస్పాన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అందులో మనకి వైరెడ్ మౌస్ వైరెడ్ కీబోర్డ్ కాబట్టి మనకి లేటెన్స్ అయితే ఏమి ఉండదు. జస్ట్ మీరైతే మౌస్ని ల్యాప్టాప్ కానీ పీసీకి కానీ కనెక్ట్ చేసి మౌస్ని కీబోర్డ్ని జస్ట్ మీరైతే గేమ్స్ అయితే అల్టిమేట్గా అయితే ఆడుకోవచ్చు. నాకైతే ఈ ప్రైస్లో ఎక్సలెంట్ అనిపించింది. ఒకవేళ మీరు దీన్ని తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన బయింగ్ లింక్ ఉంటుంది. మీరైతే అక్కడ నుంచి అయితే బై చేయొచ్చు. ప్రైస్ పెరుగుతుంది తగ్గుతుంది. బట్ మీరు ఇప్పుడైతే ఒక మంచి మౌస్ అండ్ కీబోర్డ్ గేమింగ్ మౌస్ అండ్ కీబోర్డ్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే వెంటనే దీని అయితే తీసుకోండి. ప్రైస్ తగ్గినప్పుడే మీకైతే చాలా వర్త్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ యాంటీ స్పోర్ట్స్ సంబంధించిన KM1610 ప్రో బ్యాక్లైట్ గేమింగ్ కాంబో కిట్ సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ స్మాల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ నుంచి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.